విశాఖపట్నంలో ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి నేపథ్యంలో గిగ్ వర్కర్స్ ఏకమయ్యారు. ఆక్సిజన్ టవర్స్ లో ఫుడ్ డెలివరీ చేయబోమని అంటున్నారు. ఆక్సిజన్ టవర్స్ నుంచి ఆర్డర్స్ వస్తే సెక్యూరిటీ దగ్గరకే ఇస్తున్నారు. ఆక్సిజన్ టవర్స్ లో తమకు రక్షణ లేదని, ఫుడ్ ని డోర్ డెలివరీ చేయలేమని అంటున్నారు. అయితే డోర్ డెలివరీ చేస్తేనే బిల్ ఇస్తామంటున్నారు ఆర్డర్ చేసిన వ్యక్తులు. దీంతో ఆర్డర్స్ ను డెలివరీ బాయ్స్ వెనక్కి తీసుకువెళ్తున్నారు. 6 నెలల పాటు ఆక్సిజన్ టవర్స్ కు డోర్ డెలివరీ చేయబోమంటూ తేల్చి చెప్పారు. ఫుడ్ తీసుకుని రమ్మంటున్నారు సార్. ఇప్పుడు పైకి ఫుడ్ తీసుకుని అంటే సర్వీస్ లిఫ్ట్లోనే వెళ్ళాలి సార్. ఆ సర్వీస్ లిఫ్ట్లో వెళ్దామంటే ఆ లిఫ్ట్ ఒక అంతటికి రాదు. మళ్ళీ మాకు ఏదైనా ప్రాబ్లం అయినా వెంటనే ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా సిగ్నల్ ఉండదు అక్కడ. ఇది ఫస్ట్ టైం ఇన్సిడెంట్ అయితే కాదు, ఇది మూడోసారి డెలివరీ బాయ్కి జరగడం. గతంలో 2 సార్లు కూడా జరిగింది ఇన్సిడెంట్. అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఈ పాటికి డెలివరీ బాయ్కి ఇలా జరగకపోదును. ఇలా యాక్షన్ తీసుకోరు, రెండోసారి జరగదని అంటారు. మళ్ళీ మేము వెళ్ళినా కూడా మాకు జరిగే సిచ్యువేషన్లు ఉన్నాయనే మేము డెలివరీ బాయ్లు అందరం కలిసి ఒక 6 నెలల వరకు వాకౌట్ చేయాలనుకుంటున్నాము. 6 నెలల వరకు ఆక్సిజన్ టవర్స్లోకి వెళ్ళాం సార్. కస్టమర్ సెక్యూరిటీ బ్యాక్ అండ్ గేట్లోనే ఇస్తాము. కావాలంటే కస్టమర్ పేమెంట్ చేసుకొని బ్యాక్ అండ్ గేట్లో కలెక్ట్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది. 6 నెలల పాటు కూడా మాకు ఇంకే ప్రాబ్లం లేదు. ఈ లోపలనే డెలివరీ బాయ్లు అందరికీ పర్లేదు అనుకుంటే ఈ లోపల మేము అందరూ వెళ్ళి డెలివరీ చేయడానికి కూడాను కొన్ని రోజులు టైం పట్టింది సార్. మొత్తం డెలివరీ బాయ్స్ మొత్తం అందరం తీసుకున్నాం. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ర్యాపిడో మొత్తం అన్ని ఫుడ్ వాళ్ళు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. ఇవాళ మార్నింగ్ సిపిఎం పార్టీ ఆఫీస్లోని ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు మా తాలూకాలు అందరూ. అప్పుడు నిర్ణయం తీసుకోబడింది. 15 ఇది 18-15 ఎట్టుకుంటారు ఆర్డర్ ఎట్టుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ. కస్టమర్ కాల్ చేసాం, రమ్మంతే రాము, మీరు ఎందుకు రారని మా మీద రాంగ్గా మాట్లాడుతాను. ఇప్పుడు కస్టమర్ పేమెంట్ చేయను అంత అంట. మళ్ళీ 5th ఫ్లోర్ అండి, ఆక్సిజన్ టవర్. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటారండి ఫుడ్. మేము కాల్ చేసాం, సార్ పేమెంట్ చేసేయండి సెక్యూరిటీకి ఇచ్చేస్తామంటే మీరు ఎందుకు రారు, మేము డోర్ డెలివరీ కదా పెట్టుకున్నాం అన్నారు. సార్ మేము ఒక 6 నెలల దాకా రామండి పైకి, ఇప్పుడు మాకు అంతా వ్యాకౌట్ అవుతుంది, దానివల్ల మీరు కిందకి రండి, నాకు పేమెంట్ చేసేయండి అంతే. పేమెంట్ చేయము, క్యాన్సిల్ చేయము. ఒకటి చేస్తామండి 6 months దాకా. దానికి కస్టమర్ చేయనంతానండి. ఇప్పుడు ఇదిగోండి క్యాష్ ఆన్ డెలివరీ ప్యాట్. ఇప్పుడు వాకౌట్ చేయాలని మీరు ఎలా నిర్ణయించుకున్నారు? మొన్న జరిగిన విషయంకే కదండి. ఇప్పుడు సిగ్నల్ రాదు, అందులోకి సిగ్నల్ రాదు. ఇప్పుడు ఆడికి జరిగింది నాకు జరగవచ్చు, నాకు ఇతనికే జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు. పైకి సిగ్నల్ రాదు, బండి కిందకి వెళ్ళవరు. ఇప్పుడు ఎవరికి చెప్తాం? మొన్న జరిగిన దానికే పట్టించుకోలేదు. ఇప్పుడుకి వచ్చి సార్ జొమాటో ఆర్డర్ సార్ పైకి రావడానికి అవ్వదు సార్, సెక్యూరిటీకి ఇస్తాం మేము. మీరు క్యాష్ సార్ మొన్న జరిగిన ఇష్టంకే కదా సార్ మేము రాకుంటున్నాం 6 నెలల దాకా. సార్ ఒకళ్ళు చేస్తే ఒక అపార్ట్మెంట్లు చేస్తే అందరికి తప్పే కదండి. అది యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు ఎండ వానకన్నా మేము యాక్సెప్ట్ చేసి కదా తిరుగుతాం. అది క్యాన్సిల్ చేసుకోండి. అది సార్ క్యాన్సిల్ చేసుకోండి. హలో సార్ క్యాన్సిల్ అని చేసుకోండి. ఆ అబ్బాయికి తెలియదేమో అందువల్ల వచ్చాడు సార్. ఒక కంపెనీ అండి, ఒక కంపెనీ అయితే రావాలి కదా. మేడం మేడం నేను చెప్పింది ఒకసారి ఆలకిస్తారా? మొన్న 3 days బ్యాక్ ఒక మన జొమాటో స్విగ్గీ అతన్ని కొట్టారండి పైన. దానివల్ల ఇప్పుడు మేము ఎవరో వెళ్ళలేదు. జొమాటో స్విగ్గీ మొత్తం మన సార్ ఏదైనా ఒకటే కదా, ఒక్క బాయే కదా సార్. జొమాటో అయితే స్విగ్గీ అయితే సార్. సార్ అంతా ఒకటే, జొమాటో స్విగ్గీ ఏంటండి అంతా ఒకటే కదా సార్. మేము 2 లాగిన్ అవుతాం. ఒకటి ఇప్పుడు ఆతలోడికి జరిగినప్పుడు మాకు జరగదండి నమ్మకం ఏంటండి? స్విగ్గీకి జరిగిందండి. ఎవరో మా ఫ్రెండే కదా అతలోడు సార్. మీ అపాయింట్మెంటే కదండి, మీ అపాయింట్మెంట్ కాదా? ఒకలే కదా సార్. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేసిన అందరికీ ఒకటే రూల్స్.
సార్ మేము చెప్పింది సారీ సార్, మీకు పైకి అయితే రానేమో, మేము సెక్యూరిటీ ఇవ్వమంటే ఇస్తాం, మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే చేసేయండి, క్యాన్సిల్ అని చేసుకోండి సార్. మీరు పద్ధతి మాట్లాడలేదు సార్, నువ్వు తినైతే సార్ క్యాన్సిల్ చేసుకోండి. నేను 10కి వెళ్ళకి వస్తానండి పైకి, మన జరిగిన ఇస్తాక మేము పైకి రావడానికి అవ్వదండి మేడం. ఇది ఆల్రెడీ మొత్తం జొమాటో స్విగ్గీ వాళ్ళు అందరూ ట్రాకే చేస్తారండి, ఇది 6 months దాకా. అందువల్ల ఎవరో వెళ్ళలేదు ఇప్పుడు పైకి. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, నా మొబైల్ తీసుకుంటారు. ఓకేనండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు వెళ్ళి మొబైల్ లాగేసుకుంటాను. నా కళ్ళగడ్డ నేను చూసాను. యాక్చువల్లీ అబ్బాయిని అక్కడ తీసుకొచ్చి ఆ రూమ్లోని, అదే రూమ్లోని షర్ట్ ఇప్పినప్పుడు నేను చూసాను. చూసినప్పటికీ డోర్ వేస్తారు. అప్పటికి నేను అడుగుతున్నాను, ఎందుకు అలా చేస్తున్నారు, స్టేషన్కి అప్పచెప్పండి, మనకి ఆ రైట్ లేదు కదా, కొట్టే రైట్ మనకి లేదు, స్టేజ్ చట్టం అనేది ఒకటి ఉంది కదా, పోనీ ఎంత తప్పు చేసి ఉండొచ్చు, అక్కడ న్యాయం అనేది ఎవరికి తెలియదు కదా అంటే, నీకు తెలియదు కదా, మీ అక్కకో చెల్లికో జరిగితే ఊరుకుంటాం అంటే, పోనీ దానికి ప్రూఫ్ చూపించండి, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు చూపించమంటే సీసీ కెమెరాలు లేవన్నారు. ఓకే, దానికి అగ్రీ అయ్యాం. నేను ఒక 20 మందిని మా బ్లింకిట్లో నుంచి పిలిచాను, నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి. అన్న వద్దన్నా ఎప్పొద్దన్నా అంటే అప్పటికి బెల్ట్ తీయించారు. నేను అడిగితే వెనకాతలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నువ్వు వాడితో పాటు వెళ్తావా అని అడిగారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇదే బతుకు, ప్రతిసారి ఇదే జరిగితే మాకు ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ చెప్పండి. మాకు ఇచ్చేదే 20 రూపాయలు అన్న ఆర్డర్కి, ఇలా అయితే ఎలా అన్నా? దీనికి ఈరోజు న్యాయం అయితే జరుగుతుంది, నీకు కాదనట్లే. అంత దారుణంగా కొట్టాడంటే ఆఖరికి నేను ఈ డోర్ వేస్తే గేట్ దూకడానికి ట్రై చేసినా నా వెళ్ళలేని పరిస్థితి నాది. నేను ఎంత రిక్వెస్ట్ చేశానంటే వద్దన్నా, కొట్టొద్దన్నా, బతిమాలుతున్నా కూడా అబ్బాయిని కొట్టారు. కర్ర అయితే ఇరిగిపోయింది మొత్తం అంతా. మేమంతా ఫైట్ చేస్తే ఆఖరికి నేను ఒక 30 మందిని మేము అలా తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళు కంట్రోల్ అయ్యారు. వాళ్ళు కూడా లోపల పని మనుషులు వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకు 20 మెంబర్స్ వచ్చారు, మేము ఒక 30 మెంబర్స్ ఉంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఇదేదో పెద్ద ఇష్యూ అయినట్టుంది అని చెప్పేసి నేను డైల్ 100 కూడా కొడదామని చెప్పేసి ఆగాను. అప్పటికే వాళ్ళు పేపర్లు ఏవో రాయిపించుకున్నారు. పేపర్లు రాయిపించుకుంటే ఓకే వదిలేస్తున్నారు అనుకున్నాం, కానీ మరి అంత ఘోరంగా అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యే వరకు వస్తుందని అయితే మేము ఊహించలేదన్న. ఇది రిపీటెడ్గా ఇంతకుముందు ఆల్రెడీ ఒక పని మనిషి కాల్ ఎరగొట్టారు. అతనే మళ్ళీ మొన్న లాస్ట్ టైం కూడా అది ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే, ఇప్పుడు ఒక పర్సన్కి మీరు ఆర్డర్ పెట్టుకుంటే కాల్ చేస్తామన్న, కాల్ అవ్వకపోతే కాలింగ్ బెల్ దేనికి ఉంటుంది, రెస్పాన్స్ అవ్వకపోతే కాలింగ్ బెల్ కదా కొడతాము. కాలింగ్ బెల్ 2 సార్లు కొట్టినందుకు కూడా కొట్టుకొని కిందకి తీసుకొస్తే లిఫ్ట్లోని ఇంకెందుకు సార్ లోపలికి వెళ్ళాలి? ఒక ఆర్డర్ 5 నిమిషాలు లేట్ అయితే సర్వీస్ లిఫ్ట్లోనే మేము వెళ్ళాలి సార్. నార్మల్గా ఈ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి సార్, ఆ లిఫ్ట్లో వెళ్తే 500 ఫైన్ ఛార్జ్ చేస్తారు సార్. కాల్ చేసిన టైంకి రెస్పాన్స్ అయ్యే ఇది లేదు సార్. మా బాధ అదే, నైట్ 2, 3, 4 వరకైనా మేము డెలివరీ చేయాలి, మాకు తప్పదు. కానీ ఆ టైంలో ఏదైనా జరిగితే మాకు వచ్చే విధంగా ఉంటే మాకు ఇబ్బంది ఉండదు సార్.